బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కూకట్పల్లి దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. కళ్లల్లో కారం చల్లి ₹1 ఎత్తుకెళ్లారు దొంగలు. గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏకంగా వాళ్ళ నుంచి ₹78 లక్షల రికవరీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ₹1 ఎత్తుకెళ్లిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నుంచి ఏకంగా గంటల వ్యవధిలోనే నిందితుడి నుంచి ₹78 లక్షల రికవరీ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు ఎంత గోల్మాల్ చేశారనేది. దుండగులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. నిన్న రాత్రి ఖుస్రుద్దీన్, అజీముద్దీన్ వీళ్ళు డబ్బుతో వెళ్తుండగా దోపిడీ జరిగింది. కుట్రలో భాగమై డ్రామా ఆడారు ఖుస్రుద్దీన్ అండ్ అలాగే ఆయనతో పాటున్న వ్యక్తులు. ఈ అంశం గురించి క్లారిటీ ఇచ్చారు డీసీపీ రీతిరాజ్. ఖుస్రుద్దీన్, షరీఫ్, సద్దాం, హమీద్ను అరెస్ట్ చేస్తా ఉంటూ చెప్పుకొచ్చారు రీతిరాజ్. మరో 5 పరారీలో ఉన్నారన్నారు. డబ్బుతో లక్నో పారిపోవాలని చూశారన్నారు డీసీపీ. చోరుకి గురైన డబ్బు హవాలా సొమ్ముగా అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆ విషయాలు మీరు చూస్తున్నారు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది. ఇటు ఈ కేసుని ఛేదించడంలో కూకట్పల్లి పోలీసులు కీలకమైన అడుగులు వేశారు అనుకోవాలి. అండ్ ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిదాన్ని డికోడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. కళ్ళల్లో కారం చల్లి ₹1 ఎత్తుకెళ్లారు ఇన్ఫాక్ట్ దుండగులు. ఈ కేసుని గంటల వ్యవధిలోని పట్టుకున్నారు పోలీసులు. ఛేదించడం జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ₹78 లక్షల రికవరీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. నిన్న రాత్రి ఖుస్రుద్దీన్, అజీముద్దీన్ డబ్బుతో వెళ్తూ ఉండగా దోపిడీ జరిగింది. కుట్రలో భాగమై డ్రామా ఆడారు ఖుస్రుద్దీన్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. సో దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఇందుకు ఈ కేసును ఎలా ఛేదించారు పోలీసులు? అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా ప్రారంభమైంది? ఎక్కడ అనుమానం వచ్చింది? ఎక్కడ క్లూ దొరికింది? ఎలా పట్టుకున్నారు? ఇదే అంశానికి సంబంధించి డీసీపీ రీతిరాజ్ రియాక్ట్ అయ్యారు. ఏమంటున్నారో చూద్దాం. ఈ రోజు ప్రెస్ మీట్ మేము ఒక కూకట్పల్లిలో జరిగిన కేసు గురించి పెట్టాము. దీనిలో మన లోకల్ పోలీస్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్, మన ఏసీపీ బాలనగర్ నరేష్ కి ఆధ్వర్యంలో అండ్ మన సిసిఎస్ టీమ్ కి ఫుల్ సపోర్ట్ నుంచి మన సిసిఎస్ ఏసీపీ గారు కి ఆధ్వర్యంలో మన వాళ్ళు చాలా మంచిగా ఒక కేసు పట్టుకున్నారు. ఈ కేసులో యాక్చువల్లీ ఇది అని నిన్న జరిగింది. దీనిలో 2 పార్టీస్ మన విక్టిమ్ అందరి దగ్గర ఇది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో దీనిలో 2 విక్టిమ్ పార్టీ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఇది ఒక క్యాష్ తీసుకొచ్చి బయటికి వచ్చారు. అప్పుడు అక్యూజ్ పార్టీ వాళ్ళు మధ్యలో ఆల్రెడీ వాళ్ళకి అక్యూజ్ దగ్గర ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగా వాళ్ళు మధ్యలో కూకట్పల్లి ఏరియాలోనే వాళ్ళ మీద మిర్చి పౌడర్ పెట్టి వాళ్ళకి డిస్బ్యాలెన్స్ చేసి ఒక యాక్సిడెంట్ లాగా చూపించి వాళ్ళ నుంచి క్యాష్ తీసుకోపోయారు. సడన్ ఫార్చునేట్ గా అప్పుడు మన పోలీస్ స్టేషన్ నుంచి మన సిసిటిఎన్ఎస్ కానిస్టేబుల్ వైభవ్ ఆ రూట్ లో క్రాస్ చేసినప్పుడు అతనిది అని చూశారు. చూసిన తర్వాత అతను మన ఎస్ఎస్ఓ గారు సుబ్బారావుకి చెప్పారు. అప్పుడు సుబ్బారావు ఇమీడియట్లీ సీన్ కి పోయారు. అప్పుడు ఆ టైంలో అక్కడ నుంచి ఫస్ట్ అక్యూజ్ కి తీసుకొచ్చారు. అన్ని చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇదే మాట జరిగింది. వాళ్ళ నుంచి క్యాష్ పోయింది. మళ్ళీ ఆ సీన్ కి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక స్కూటీ దొరికింది. అక్కడ స్కూటీకి నంబర్ ఏంటి, ఆ నంబర్ కి అడ్రస్ ఏంటి, అక్కడ ఆ అడ్రస్ కి పోతే వాళ్ళకి తెలిసింది స్కూటీ ఒక పర్సన్, ఒక లేడీ పేరు మీద ఉంది. ఆ అడ్రస్ కి పోతే వాళ్ళకి తెలిసింది ఇది సోహెల్, ఒక అబ్బాయి ఉన్నారు, ఆమె కొడుకు, అతన్ని యూజ్ చేశారు. సోహెల్ కి నంబర్ ట్రేస్ చేస్తే మళ్ళీ అది ఎయిర్పోర్ట్ చూపించింది. అదే రాత్రిలో మనవాడు టీమ్స్ ఫామ్ చేసి రాత్రి నైట్ రౌండ్ ఆఫీసర్ ఉన్నారు, అది అడిషనల్ డీసీపీ సత్యనపల్లి, అతనితో కోఆర్డినేట్ చేసి ఎయిర్పోర్ట్ కి పోయి ముగ్గురుకి పట్టుకున్నారు. ముగ్గురు ఇది వాళ్ళు లక్నోకి ఫ్లైట్ బుక్ చేసి అక్కడికి పోవడానికి ప్రయత్నం చేశారు. కానీ మన వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి పట్టుకున్నారు. ఇది రాత్రిలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు పొద్దున వాళ్ళ నుంచి మనకు ఓన్లీ 5 lakh క్యాష్ దొరికింది. తర్వాత వాళ్ళకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఇంటరోగేషన్ చేసి ఇంకా అక్యూజ్ గురించి వాళ్ళకి టీమ్ లో ఎవరు ఉన్నారు వాళ్ళ గురించి మనకు తెలిసింది. మళ్ళీ మన ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఇప్పటి వరకు టోటల్ గా 78 lakh వరకు మన దగ్గర కలెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడుస్తాం.
ఈ ప్రెస్ నోట్ లో ఎలా మేము రాసాము, స్టార్టింగ్ లో మనకు ఎవరు విక్టిమ్ లాగా కనిపించారు. బైక్ మీద ఇద్దరు ఉన్నారు, ఒక రైడర్, ఒక పిలియన్ రైడర్. ఈ పిలియన్ రైడర్ అప్పుడు మనకు విక్టిమ్ లాగా కనిపించారు, కానీ అక్యూజ్ పార్టీ ఎవరు వాళ్ళకి డిస్ట్రాక్ట్ చేసి మిర్చి పౌడర్ పెట్టి క్యాష్ తీసుకుపోయారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా అదే పిలియన్ రైడర్ ఇచ్చారు. అందుకే స్టార్టింగ్ లో ఎవరు విక్టిమ్ లాగా కనిపించారు, అదే మీ ప్లానింగ్ మాస్టర్. సెకండ్ క్వశ్చన్, అదే ఇప్పటి వరకు మేము 4 మెంబర్స్ కి పట్టుకున్నాము, ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు పట్టుకోవడానికి. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి వరకు మేము ఇప్పటి వరకు పోలేము. మన మెయిన్ బాధ్యత ఉంది, మనకు రాబరీ లాగా రిపోర్ట్ అయింది. ఇప్పుడు అన్ని బికాస్ ఇది క్యాష్ మనకు దొరికింది. క్యాష్ కారణం ఇప్పుడు మేము వేరే డిపార్ట్మెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాము, ఐటీ డిపార్ట్మెంట్ కి, ఈ ఫలానా ఈ పర్సన్స్ నుంచి మనకు ఇంత క్యాష్ దొరికింది. మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్ గురించి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా 1 crore అంటే స్టార్టింగ్ లో అదే వాళ్ళు చెప్పారు. టోటల్ మన దగ్గర ఎంత క్యాష్ ఉంది, సో దీని నుంచి మనకు ఎంత దొరికింది. రిమైనింగ్ అమౌంట్ గురించి అండ్ రిమైనింగ్ అక్యూజ్ గురించి కూడా ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ నడుస్తాం కంటిన్యూగా. తను ఒక ఏసీ షాప్ లో పనిచేస్తారు. అదే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి కలెక్ట్ చేశారు. వాళ్ళు ఎవరైతే కింద ఎంప్లాయీ ఉన్నారు, అమీర్, ఇది అమీర్ కి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వాళ్ళు ఒక ప్లేస్ కి పోయి తీసుకుంటారు. అండ్ దీనిలో అమౌంట్ గురించి అడ్వాన్స్ లోనే అక్యూజ్ పార్టీ చెప్పారు, ఇలాగా మేము ఈ టైం కి మన దగ్గర క్యాష్ ఉంటది తీసుకోవడానికి, అప్పుడు మీరు రండి మేము తీసుకుపోతాము అని. కరెక్ట్. మన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇప్పటి వరకు ఏం మనకు తెలుస్తుంది, బికాస్ అన్ని క్యాష్ లో ఉంది. క్యాష్ అంత పెద్ద క్యాష్ ఉంటే మీడియం వల్ల ఉంటది, అందుకే మేము ఐటీ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తాం. అదే వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, ఖుస్రో, ఉమర్, వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఉమర్ కూడా ఒక డ్రైవర్ గా పని చేస్తాడు. కాన్వర్సేషన్స్ లో ఉమర్ చెప్పారు కి మేము డబ్బుల కోసం ఏమైనా పని ఉంటే నేను చేసేస్తాను. అప్పుడు ఖుస్రో అతనికి ఇన్ఫార్మ్ చేశారు ఇలాగా జరుగుతుంది. అదే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు చాలా మంది బైక్ మీద వెళ్తారు, ప్రతి మందికి మేము చెక్ చేయము, అందుకే ఇది కూడా రాత్రి జరిగింది అండ్ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే we were able to investigate. ఒరిజినల్ కరెన్సీ అయినా ఫేక్ కరెన్సీ ఏమైనా ఉన్నాయా మేడం? That's a good question. ఇది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. హిస్టరీ వాళ్ళు ఇప్పటి వరకు మన దృష్టికి రాలేదు, కానీ మీద ఎక్స్పాండింగ్ అక్యూజ్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకొచ్చేటప్పుడు అది కూడా మేము చెక్ చేస్తాం. వాళ్ళు మళ్ళీ అదే డెలివర్ చేయడానికి వాళ్ళు తీసుకుపోతారు వేరే ప్లేస్. ఇది ఎంప్లాయర్ ఎవరు ఉన్నారు ప్లేస్ గురించి వాళ్ళు జస్ట్ వాళ్ళు ఎంప్లాయర్ వాళ్ళు ఏసీ షాప్ లో పని చేస్తారు. ఆ ఏసీ షాప్ ఓనర్ ఏం చెప్పారు అదే ప్రకారంగా వాళ్ళు తీసుకారు. జస్ట్ వాళ్ళు అడ్రస్ మనకు ఇప్పటి వరకు చేస్తుంది, బికాస్ ఇది రాత్రి మన వాళ్ళ మీదే సీజర్ అని ఇన్వాల్వ్ ఉన్నారు. 4 మెంబర్స్ కి మేము పట్టుకున్నాము, ఇంకా మెంబర్స్ కి జరిగింది. ఇప్పుడు దొరికిన వాళ్ళు పాత క్రిమినల్ రికార్డ్స్ ఏమన్నా కూర్చోడా